హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్. మీకు నేను మంచి హెయిర్ ప్యాక్ని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇది అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఎలాంటి నానబెట్టుకునే పని లేదు. ఇన్స్టెంట్గా తయారు చేసుకుని తలకి అనేది అప్లై చేసుకోవచ్చండి. తెల్ల జుట్టు ఉన్నవారు వేసుకోవచ్చు. తెల్ల జుట్టు లేనివారు, మామూలుగా జుట్టు ఉంటుంది కదా, వాళ్ళకి కూడా ఫ్యూచర్లో రాకుండా మంచిగా అయితే హెల్ప్ అవుతుందండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది రాత్రి నానబెట్టుకోవాలి అని ఏమీ లేదండి. చక్కగా ఇది అప్పటికప్పుడు తయారు చేసేసుకుని మనం తలకి అనేది అప్లై చేసేసుకోవచ్చు అనమాట. నేను ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఆ రోజైతే నార్మల్ వాటర్తో నేను కడిగేసుకున్నానండి. నెక్స్ట్ డే అయితే షాంపూ చేసుకున్నాను అనమాట. హెయిర్ అనేది నాకు ఈ విధంగా ఉందండి. మంచిగా అయితే నాకు బాగా హెల్ప్ అయిందన్నమాట. తెల్ల జుట్టు మంచిగా కవర్ అయింది. చక్కగా అయితే జుట్టు కూడా నాకు ఊడట్లేదు. నేను వాడుతున్నాను ప్యాక్స్ అనేవి. దీనివల్ల హోమ్ రెమెడీస్ వాడడం వల్ల జుట్టు కూడా రాలడం చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. ఇక్కడ మీకు నేను అలోవెరాని చూపిస్తున్నాను. మన గుమ్మం ముందు ఎప్పుడూ ఉండేదే, మనకి దొరుకుతూనే ఉండేదే. చక్కగా ఈ విధంగా జెల్ తీసేసుకోండి. జెల్ చక్కగా మనకి సాఫ్ట్గా అయితే ఇలా వచ్చేస్తుంది. తర్వాత మీరు మిక్సీలో వేసేసుకున్నా సరే అది ముక్కలుగా ఉండిపోతుంది. ఇట్లా పీలర్తో తీసుకోండి, మంచిగా అయితే వస్తుందన్నమాట. ఒక అర టేబుల్ స్పూన్ వరకు నేను ఇందులో ఇండిగో పౌడర్ని యాడ్ చేశానండి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని యాడ్ చేశాను. ఈ రెండు వేసుకోవడం వల్ల మంచి హెల్ప్ అవుతుంది. జుట్టు ఊడదు, నల్లబడుతుంది, అట్లాగే సాఫ్ట్గా ఉంటుంది మనకి అలోవెరా జెల్ వల్ల. మీ ఫేవరెట్ షాంపూ, మీరు షాంపూ ఏది యూస్ చేస్తారో అది వేసుకోండి. షీకాయ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది హెయిర్ అనేది. నా దగ్గర షీకాయ లేదనేసి నేను షాంపూనే వేసానండి. మంచిగా ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా పౌడరు అంత చక్కగా జెల్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా షేక్ చేసేసుకోండి. లేదా మీరు ఒకసారి మిక్సీలో వేసేసుకుని మిక్స్ చేసేసుకున్నా సరిపోతుంది అనమాట. చేయనొప్పి వస్తుంది అనుకుంటే ఇట్లా చేయడానికి మిక్సీ జార్లో వేసేసుకుని ఒక కొట్టేసుకున్నారంటే మంచిగా అన్నీ ఈవెన్గా కలుస్తాయండి. నెక్స్ట్ మీకు ఇంకో సీక్రెట్ టిప్ చెప్తానండి. ఇందులో షాంపూ వేసుకోకుండా ఇది డైరెక్ట్గా మనం తలకి అప్లై చేసుకుని ఒక పావుగంట ఉంచి తలస్నానం అనేది చేస్తే మనకి జుట్టు చాలా బాగుంటుంది. జుట్టు అనేది ఊడదండి, నల్లబడుతుంది అనమాట. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. షాంపూ ఇలా కూడా వేసుకుని మీరు తయారు చేసుకుని హెడ్ బాత్ అనేది చేయొచ్చు. మిక్స్ జార్ తీసుకుని ఇక్కడ నేను బీట్రూట్ అయితే తీసుకున్నానండి. మీడియం సైజు బీట్రూట్ తీసుకుని కొంచెం వాటర్ వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోండి. ఇక్కడ నేను మందార పువ్వులు ఎండబెట్టి స్టోర్ చేసుకునేవి యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర పచ్చి పువ్వులు ఉన్నా సరే డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. చక్కగా ఈ విధంగా అయితే మనకి మెత్తటి పేస్ట్ లాగా రెడీ అయ్యింది. ఈ విధంగా జ్యూస్ అనేది తీసేసుకోండి. మంచి కలర్ఫుల్గా అనేది మనకి వస్తుందన్నమాట. ఎక్కువ మనం డైరెక్ట్గానే జ్యూస్ వేసేసి హెన్నా అయినా లేదా ఇండుగో అయినా సరే ఏదైనా సరే మనం వేసుకుని కలుపుకుంటూ ఉంటామండి. అంటే డైరెక్ట్గా తీసిన పచ్చి లిక్విడ్లోనే ఇక్కడ నేనైతే బాగా ఉడికిస్తున్నాను అనమాట. ఇది మంచిగా థిక్గా అయ్యేంత వరకు బీట్రూట్ గుజ్జు క్రీమ్ లాగా అయ్యేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. మనకి ఏంటంటే ఈ విధంగా ఉడికించుకుని తలకి అప్లై చేస్తే చక్కగా జుట్టుకు అనేది పడుతుందండి. లిక్విడ్ పెడితే కనుక అదొక టైప్ ఆఫ్ రిజల్ట్ అనేది ఉంది. మీరు ఇట్లాగా లిక్విడ్ని బాగా క్రీమ్ లాగా తయారు చేసేసుకుని మనం ఇందులో ఏది వేయాలనుకుంటున్నామో హెన్నా, ఇండుగో అట్లా ఏదైనా సరే వేసుకుని తలకి అప్లై చేసుకున్నట్లయితే తలకి బాగా పట్టుకుంటుంది అనమాట. చాలా మంచిగా అయితే వర్క్ అవుతుందండి. ఇక్కడ నేను ఉసిరి పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఉసిరి పౌడరే కాదండి, ఈ ప్లేస్లో ఇండిగో పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు, హెన్నాని యాడ్ చేసుకోవచ్చు. మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉన్నప్పుడు ఆ పౌడరు యాడ్ చేసేసుకోవచ్చు అండి. నేనైతే ఉసిరి పౌడర్ని అయితే యాడ్ చేశాను. అన్ని రకాలు అంటే ఇండిగో పౌడరు, ఉసిరి పౌడరు, హెన్నా పౌడరు ఉన్న మూడు టేబుల్ స్పూన్స్ వేసేసుకుని ఈ లిక్విడ్ వేసి కలిపేసుకుని ఒక 5 నిమిషాలు ఇది పక్కన పెట్టేసి తలకు అనేది అప్లై చేసేసుకోవచ్చండి. మీకు మంచిగా అయితే రిజల్ట్ అనేది ఉంటుందండి. వారానికి మీరు ప్రతి వారం ఒక్కసారి పెట్టుకున్నట్లయితే జుట్టు అనేది మనకి అన్హెల్దీ హెయిరే ఊడుతుంది తప్ప కుచ్చులుగా కూడా జుట్టు ఊడదు. అలాగే హెయిర్ చక్కగా నల్లబడుతుంది. గ్రోత్ కూడా చాలా బాగుంటుంది, ఒత్తుగా పెరుగుతుందండి. ఇట్లాగా మీరు ఈ ప్రాసెస్ కనుక తయారు చేసుకుని పెట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. స్కూల్ కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా ఈ ప్యాక్ అనేది అప్లై చేయొచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మంచి ఫలితం అనేది ఉంటుంది. మగవాళ్ళు కూడా ఇది పెట్టుకోవచ్చండి. పెట్టేసుకుని ఒక 2 గంటలు వదిలేసేయండి. 2 గంటల తర్వాత మీరు ఆ రోజు మామూలు నార్మల్ వాటర్ తడితే కడిగేసుకోండి. నాకు హెన్నా పెట్టకముందు హెయిర్ ఎలా ఉంది మీకు నేను ముందే వీడియో క్లిప్ చూపించాను కదా. పెట్టుకున్న తర్వాత అయితే అట్లా షైనింగ్గా చాలా బాగుందండి. మంచిగా అయితే హెల్ప్ అయిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది జుట్టు అనేది. ఈ విధంగా అయితే అంటే మనం హెన్నాయే పెట్టుకోవాలని ఏమీ లేదు. మీరు డైరెక్ట్గా కూడా
బీట్రూట్ క్రీమ్ ఉంది కదా, మీరు ఏమీ వేసుకోకుండా బీట్రూట్ క్రీమ్ కూడా ఓన్లీ అప్లై చేసేసుకోవచ్చు. అలాగ మనం ఉడికించుకున్నది అప్లై చేసుకోవచ్చండి. అంటుకుంటుంది, జుట్టుకు పట్టుకుంటుంది అనమాట. మెయిన్ వచ్చేసి దాని గురించి ఉడికించుకున్నట్లయితే రిజల్ట్ చాలా బాగుంది. మంచి ఫలితం అనేది చూస్తారండి. ఖచ్చితంగా చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు, అసలు మిస్ కాకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.